ఏంటన్నా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఎత్తి పంటని నిర్దాక్షిణంగా పీకేశారు. మాది అక్రమంగా పత్తి పంటను పీకేశారు. అది జరిగిన విషయం. నిన్న ఎందుకు పీకుతున్నాం అన్నదానికి కూడా వచ్చి కేసు పెట్టారు. వాళ్ళే కొట్టడానికి వచ్చారు. మన గలీజ్ మాట్లాడుతున్నారు ఆ మేడం గారు. అసలు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారో అంత ఘోరంగా మాట్లాడింది నిన్న. ఏమనక ముందుకే ఆమె వచ్చి ఫారెస్ట్ బిట్లోకి వచ్చి నాది అన్న ఈ పత్తి పంటని దగ్గర 2 ఎకరాల పంటని ఒక 30-20 గుంటల దాకా అసలు ఏం పంట కూడా లేకుండా చేసింది. నాకు ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నావు? నేను 20 సంవత్సరాల నుంచి అలానే అక్కడే చేస్తున్నాను సార్. ఇంకేమన్నా భూమి ఉందా? ఇంకెక్కడ లేదు, నాకు ఒక్కడే ఉంది. ఎంతది? మొత్తం అది 1.5 ఎకరం ఉంటుంది. దాంట్లోనే వేసుకున్నాను. ఇంకా అడిగి మీద కూడా నేను జరగలేదు. ఈ సంవత్సరం అసలు ఒక చెట్టు కూడా నరకలేదు నేను. కనీసానికి ఒక పత్తి మొక్క మన పత్తి చెట్టు కూడా ముట్టుకోలేదు నేను ఎంతవరకు సాగు చేసినా అంతవరకు వేసుకున్నాను చేతి. దాంట్లోనే వచ్చి కావాలని వచ్చి అకస్మాత్తుగా వచ్చి వాళ్ళు పంట పీకేయటం, కావాలని గొడవ చేయటం, అవన్నీ వాళ్ళు పుట్టించుకొని చేసినాయి. కానీ అసలు దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ అసలు ఏమీ లేదు. అసలు నన్ను చూసి వాళ్ళంతా నిర్దాక్షిణం చేశారు వాళ్ళు పంటని.